ఎస్బిఎన్ భక్తి యాత్రికులకు నమస్కారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జగదభిరాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆలయం లేని ఊరు ఉండదని అందరూ అంటారు. ఆ స్వామికి ఎక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నా కొన్ని ఊర్లలో ఆలయాలు మాత్రం మన తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకమైన ఆలయాలలోనే ఒకటి కోనసీమ అయోధ్యగా పేరు పొందినటువంటి గొల్లల మావిడాడలో వెలసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమలోని రామచంద్రాపురం మండలంలో గొల్లల మావిడాడలో ఉంది. 1889లో కీర్తిశేషులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు కీర్తిశేషులు ద్వారంపూడి రామిరెడ్డి గారు ఈ కోదండరామస్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి తూర్పు గోపురాన్ని 1948లో నిర్మించగా పశ్చిమ గోపురాన్ని 1956లో నిర్మించారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు పూజలు అందుకోవడం మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న శ్రీ రామచంద్రమూర్తికి ప్రతిరోజు తులసి పూజ జరుగుతుంది. అలాగే మన సీతమ్మ తల్లికి కుంకుమ పూజను కూడా నిర్వహిస్తారు. ఈ పక్కనే స్వామి హనుమ యొక్క ఉపాలయం కూడా మనం చూడవచ్చు. స్వామి హనుమకు ప్రతి మంగళ మరియు శనివారాలలో తమలపాకులతో పాటు గంగ సింధూరాదులతో కూడా పూజలు జరుగుతాయి. ఈ ఆలయం పైనే ఎంతో అద్భుతంగా ఉన్న అద్దాల మండపాన్ని మనం చూడవచ్చు. కీర్తిశేషులు ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారు 1975లో ఈ అద్దాల మండపాన్ని నిర్మించారు. ఇక్కడి అద్దాల మండపంలో ఎన్నో విశేషాలను మనం గమనించవచ్చు. ఇక్కడి గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా చాలా ఎత్తులో ఉంటాయి. ఈ తూర్పు గోపురము దాదాపు 160 అడుగుల ఎత్తులో నిర్మించగా పశ్చిమ గోపురాన్ని 200 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ గోపురాలపైన చెక్కబడ్డ ఒక్కొక్క శిల్పం మనకు రామాయణ మహాభారతాల్లోని సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. రామాయణంలోని అన్ని కాండలు ఈ గోపురాలపైన శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. ప్రతి శిల్పం కూడా సజీవ కళతో ఎంతో అద్భుతంగా ఉంటుందండి. గోపురం పైనకి వచ్చి ఈ శిల్పాలను చూసే విధంగా ఇక్కడి నిర్వాహకులు మెట్లను ఏర్పాటు చేశారు. పచ్చటి ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం మనకు ఎంతో ప్రశాంతతనిస్తుందండి. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి? గొల్లల మావిడాడ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా కాకినాడ లేదా సామర్లకోట చేరుకోవాలి. ఈ ఆలయం సామర్లకోట నుండి 20 కిలోమీటర్లు, కాకినాడ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ లేదా సామర్లకోట నుండి గొల్లల మావిడాడ వెళ్ళాలి అనుకునే వాళ్ళు రామచంద్రాపురం వయా గొల్లల మావిడాడ వెళ్లే బస్సును ఎక్కవలసి ఉంటుందండి. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వారితో షేర్ చేయండి. అలాగే మీరు గనక ఈ ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.